విఘ్నేశమహం భజామి సతతం. శ్రీ విఘ్నేశమహం భజామి సతతం. స్నిగ్ధ ప్రసన్నాననం గౌరీ మాతృకటాక్షలబ్ధ విభవం కారుణ్య పాదానిధిం కార్యారంభ సమాశ్రితాఖిల జగత్కళ్యాణ కల్పద్రుమా స్వాధు ప్రేమ సుధా ప్రపూర్ణ హృదయం సర్వార్థ సంపత్ప్రదం జ్ఞానదాయకం జ్ఞానదాయకం విఘ్నసాయకం జ్ఞానదాయకం విఘ్నసాయకం సామనిగమగాయకం వినాయకం సామనిగమగాయకం వినాయకం శ్రీరగజ తనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీరగజ తనయం. అనేకదంతం ఏకదంతం అనేకదంతం ఏకదంతం వనోక్య శుభ మంజుల సుస్వాంతం సనాతనం దీక్షితార్చితం సనాతనం దీక్షితార్చితం శ్రీరగజ తనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీరగజ తనయం. చదువుల దొరసాని చదువుల దొరసాని నెనరోని సారింపవే చల్లని చూపుల జనని సారింపవే చల్లని చూ
జననీ పదకమలములాని వేడేదా పాలింపవే సుఖవాణిని మృదు పదకమలములాని వేడేదా తల్లి సుధలొల్పు వాక్ప్రసూనములనల్లి సుధలొల్పు వాక్ప్రసూనములనల్లి సురుచిర బాలికలు అర్పింతు తల్లి హృదయపూర్వకముగా గ్రహింపుమా వాడి వాగీశ్వరీ శారదా భారతీ తల్లి తల్లి హృదయపూర్వకముగా గ్రహింపుమా హృదయపూర్వకముగా గ్రహింపుమా కొదువలేక నాకిడువది వేనలు కొదువలేక నాకిడువది వేనలు తుది మొదలెరుగక కవితావాహినికి దురీద జూచురజ్ఞుడా తుది మొదలెరుగక కవితావాహినికి దురీద జూచురజ్ఞుడ నాకీయదను జయ మొదవ జేయూతన సగదయావతి లక్ష్మీపతి పాలిని పదకమలములాని వేడేదా పాలింపవే సుఖవాడిని మృదు పదకమలములాని వేడేదా 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 తల్లి తల్లి రామ రఘుకుల వార్నిధి సోమ రామ రఘుకుల వార్నిధి సోమ రాక్షస భీమా మేఘశ్యామ వార్నిధి సోమ రాక్షస భీమా
మేఘశ్యామా తామస విలోమా తేజోధామా తామస విలోమా తేజోధామా తారక నామా దైవల నామా తామస విలోమా తేజోధామా తారక నామా దైవల నామా రామా రఘుకుల వాల్మీకి సోమా రామా రఘుకుల వాల్మీకి సోమా రాక్షస భీమా మేఘశ్యామా జగదాధార ధర్మావతార జగదాధార ధర్మావతార సత్య విహార శ్రితమందార నిగమాంత విచార మీరు ధీరా హరి 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 నిగమాంత విచార మీరు ధీరా నిఖిల లోక వీర పాప దూరా విశ్వనియంత దుర్జన హంత విమల స్వాంత సీతాకాంత విశ్వనియంత దుర్జన హంత విమల స్వాంత సీతాకాంత శశ్వశ్రీమంత అనంత సాధువన వసంత రుతిగంత రామా రఘుకుల వాల్మీకి సోమా రాక్షస భీమా మేఘశ్యామా శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత రామచంద్రమూర్తికి జై. జై ఆంజనేయ వరద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓంకార స్వరూపిణి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గామాతకు జై. భక్త మహాశయులందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తున్నాను. హరికథా పితామహులైన శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి 159వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరి సమక్షంలో మహనీయులైనటువంటి పెద్దలు, పూజ్యులు, దైవాంశ సంభూతులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి
ప్రియ శిష్యులైనటువంటి హరికథా కేసరి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి జయంతిని పురస్కరించుకొని అటు నారాయణదాసు గారి శిష్య ప్రశిష్య సంఘం వారు మరియు బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి కుటుంబ సభ్యులు ఇంత చక్కని హరికథాగానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా అదృష్టంగా, నా సౌభాగ్యంగా నేను మనసారా భావిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు అందజేసినటువంటి మాన్య మహోదయులు యథార్థ రామాయణాన్ని ద్రాక్షాపాక సదృశంగా గానం చెయ్యాలి అంటే వారికి వారే సాటి సుప్రసిద్ధ హరికథకులు బ్రహ్మశ్రీ బుర్రా పద్మనాభ శర్మ భాగవతుల గారికి శిరస్సు వంచి కళాభివందనం మందారాలు సమర్పిస్తున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. అలాగే హరికథా కేసరి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీనారాయణ దాసు భాగవతుల వారి మనుమలు బ్రహ్మశ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి వందన సమర్పణ మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి అందజేస్తున్నాను. అలాగే కళాకారులందరికీ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి మాన్య మహోదయులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ప్రియ భక్తులు పూజ్యులు పితృస్వరూపులైన శ్రీ 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 శంకరనారాయణ గారి దివ్య పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు. భయంకరమైనటువంటి కరోనా కష్టకాలంలో వారు చేసినటువంటి సహాయం, వారు అందించినటువంటి చేయూత అది వెలకట్టలేనిది. వారికి జీవితకాలం కళాకారులందరం ఎంతో రుణపడి ఉన్నాము, రుణపడి ఉంటాము అని దైవ సన్నిధానంలో వారికి తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎందరో మహనీయులు ఆశీనులై ఉన్నారు, చక్కని కథకులు ఉన్నారు, సహవాద్య కళాకారులు ఉన్నారు, కళామ తల్లి ముద్దు బిడ్డలు ఉన్నారు. అందరికీ పేరు పేరున కళాభివందన మందారాలు సమర్పిస్తూ నేటి సత్కథ మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పంచమ వేద శ్రీ మహాభారత హరికథ జ్ఞానయజ్ఞంలో భాగంగా నేను అనకాపల్లి పట్టణంలో నెల రోజుల పాటు అక్కడ మహాభారత కథను గానం చేస్తున్నాను. ఈ ఒక్కరోజు వారికి చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ప్రథమ ఘట్టం 6:30 వరకు మనకు ఎంత సమయం అయితే ఉంటుందో అంత సమయం వరకు కథాగానం జరుగుతుంది. ఆశీనులు అందరూ కూడా జయప్రదం చేసి మీ అమూల్యమైన ఆశీస్సులు నాకు అందజేస్తారని మనసారా కోరుతున్నాను. జయంతిరా రమణ గోవింద హరి. అలాగే నాకు విద్యాభిక్ష పెట్టినటువంటి మద్గురుదేవులు కథాగాన సుధా నిధి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ స్వర్గీయ అక్కపెద్ది శ్రీరామశర్మ భాగవతుల వారి దివ్య పాదార విందాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని మనసారా వేడుకుంటున్నాను. రాజమండ్రి మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు జమీందారు గారికి వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ రాణి దంపతులకు హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తూ వారి ఆత్మకు ప్రశాంతతను చేకూర్చమన సర్వేశ్వరుడి మనసారి వేడుకుంటూ కథలోకి వెళుతున్నాను. ఆనందం ఆనందం ఆలిల్ప మహాభారత ఆనందం ఆనందం ఆలిల్ప మహాభారత ఆనందం ఆనందం. నానావిధ పుణ్య ఫల సమర్చిత పంచమ వేదం నానావిధ పుణ్య ఫల సమర్చిత పంచమ వేదం ఆనందం ఆనందం. మోదిత ధర్మార్థ
కామ మోక్షములకు సాధనంబు. మోదిత ధర్మార్థ కామ మోక్షములకు సాధనంబు. వేదం వ్యాసోరుదీప యోధి జనత దివ్యామృత. వేదం వ్యాసోరుదీప యోధి జనత దివ్యామృత. ఆనందం ఆనందం. మహాజనులరా, బ్రహ్మమానస పుత్రులలో ఒకరు వశిష్ఠ బ్రహ్మర్షి. మరి ఈ కథను స్వర్గీయ బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు రచించారు. మరి వారికి కూడా హృదయపూర్వకమైన నమస్సులు తెలియపరుచుకుంటున్నాను. కశ్యపోత్రీ భరద్వాజో విశ్వామిత్రో అధ గౌతమ వశిష్ఠ జమదగ్నిశ్చ సప్తర్షియ ఉదాహృతాః అన్నారు. ఈ 7 మహర్షులలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అలనాడు త్రేతాయుగ కాలమున సూర్యవంశపు రాజులకు కులగురువుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు శక్తి. ఆ శక్తి కుమారుడు పరాశరుడు. పరాశర మహర్షుల వారు మహా తపస్వి, వేదాంగవేత్త, సచితానందమూర్తి, నిర్మల హృదయుడు, ఆధ్యాత్మిక ధార్మిక చింతనాపరుడు, కల్మషం ఎరుగనటువంటి వాడు. పరాశర మహర్షి తపస్సమాధిలో లీనమైనారు. కఠోరమైనటువంటి తపస్సు కొనసాగుతూ ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన నాస్తి కలహం, జాగరూకతో నాస్తి భయం అన్నారు. కష్టపడేవాడికి కరువు ఉండదు, జపం చేసేవారికి పాపం ఉండదు, మౌనంగా ఉన్నవారికి ఎవరితో పోట్లాట ఉండదు, ఇక జాగ్రత్తగా ఉన్నవాడికి దేని యందు భయం ఉండదు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కరోనా బాధ ఉండదండి. చక్కగా తపస్సు చేశాడు. ఒకనాడు తపస్సమాధిలో నుండి లేచి అప్రయత్నంగా అలా నడుచుకుంటూ వెళుతున్నాడు పరాశర మహర్షుల వారు. ఎక్కడికి ఏమిటి అన్నది ఆయన కూడా ఏమీ అనుకోలేదు. అది అప్రయత్నంగా జరిగింది. అంటే పైన దైవలీల అలా ఉంది. అలా నడుచుకుంటూ వెళుతూ యమునా నది తీర ప్రాంతంలో దాసరాజని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ దాసరాజును సమీపించి, నాయనా, నేను ఈ నదిని దాటాలి అనుకుంటున్నాను, కాస్త దాటించు అన్నాడు ఆయన. ఆయన దాటలేక కాదు, సంసారం అనేటువంటి మహాసాగరాన్ని దాటినటువంటి పరాశర మహర్షుల వారికి ఈ యమునా నదిని దాటడం ఒక లెక్క. కానీ మహనీయులైనటువంటి వారు తమ తపశ్శక్తిని చిన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వృధాగా ధారపోయారు. విశ్వశాంతి కొరకు, లోక కళ్యాణార్థం వెచ్చిస్తారు తప్ప ఇతరత్రా వినియోగించరు. సరే, దాసరాజు గారికి సత్యవతి అనేటువంటి గారాల పట్టి ఉంది. ఆమెకు ఇంకో పేరు మత్స్యగంధి. ఏమిటి మత్స్యగంధి అంటే, ఈమె ఒంటి నుండి దుర్గంధపూరితమైనటువంటి నీచు చేప వాసన రావడం వల్ల ఆమెకు మత్స్యగంధి అనేటువంటి మరో ఉపనామం కూడా వచ్చింది. సరే, ఆమెను పిలిచాడు దాసరాజు. అమ్మా, మహర్షుల వారిని ఆవుల ఒడ్డున దింపిరామ్మా అన్నాడు. చిత్తం తండ్రి అంది. ఎంతగానో మురిసిపోయాడు. ఎందుకంటే
అందం, అణక్కువ రెండు ఉన్నాయి. ఎంత విద్య ఉన్నా వినయం ఉండాలి, ఎంత అందం ఉన్నా అణుకు ఉండాలి. అప్పుడే శోభిస్తుంది, అప్పుడే రాణిస్తుంది. వినయం లేనటువంటి విద్య ఎందుకు కొరగానిది, అణకువ లేని అందం కూడా మరి అడవిన కాచిన వెన్నెల లాంటిది. మహర్షికి శిరస్సు వంచి నమస్కారం చేసింది. స్వామి దయచేయండి. ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు, చక్కగా జపమాల తీసుకున్నాడు, జపం చేసుకుంటున్నాడు ఆయన. ఈ మహాతల్లి చక్కగా పడవెక్కి పడవ నడుపుతోందండి. మాయమ్మ యమునా నది, మాయమ్మ యమునా నది, మము మరువకు మాని మది, మాయమ్మ మము మరువకు మాని మది, నీలనీరద రూపిణి, నీలనీరద రూపిణి, వార్నిధికి పట్టపురాణి, మాయమ్మ యమునా నది, మాయమ్మ యమునా నది, మము మరువకు మాని మది, మాయమ్మ యమునా నది, మాయమ్మ యమునా నది, మము మరువకు మాని మది, మాయమ్మ యమునా నది. చక్కగా పడవ, మీరు కథ ఎంత సైలెన్స్గా వింటున్నారో పడవ అంత బ్యాలెన్స్గా వెళుతోందండి. ఆ సమయంలో ఆకాశ వీధిలో గానం చేసుకుంటూ వెళుతున్నాడు అమర మౌని, త్రికాల వేది, బ్రహ్మమానస పుత్రుడు, హరికథాలోకానికి ఆది పురుషుడు అయినటువంటి మహతీ వీణాగాన విశారదుడు నారదుడు భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ వైకుంఠాన్ని చేరుతూ ఉన్నాడు. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి విరచిత ఈ విష్ణు స్తోత్ర కీర్తన ఆస్వాదించండి. గరుడ గమన తవ చరణ కమల బిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమల బిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మమ తాపమ పాకురు దేవా
మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పుజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పుజాల. విదళిత సురరి పుజాల మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. గరుడ గమన తవ చరణ కమల విహమన శిల సతు మమ నిత్యం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ మమ తాపమ కురుదేవ మమ పాపమ కురుదేవ. గరుడ గమన తవ చరణ కమల విహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం. జయిందిరా రమణ గోవింద హరి. మహాజనులారా, పూజ్యులు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వాముల వారి దివ్య అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు ఎంతో నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మరొక పర్యాయం వారి కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పరాశర మహర్షి అరణ్యంలో నడుచుకుంటూ వచ్చి ఆ పడవలో కూర్చున్నప్పుడు చూడండి, ప్రకృతి ఎంతగా పరవశించింది. నారద మహర్షుల వారు కూడా ఆకాశ వీధిలో ప్రయాణమై అన్ని లోకాలు సంచరిస్తూ వెళుతూ ఉంటే
అన్ని లోకాల్లోని వారందరూ కూడా ఎంతగానో ఆనందిస్తున్నారు. సారికాకీర మయూర దంపతులు ఎలుగెత్తి సుస్వాగత బిచ్చుచుండ సారికాకీర మయూర దంపతులు ఎలుగెత్తి సుస్వాగత బిచ్చుచుండ లలిత పల్లవ కరములచే వనలక్ష్మి వీవన వైచుచుండే రమణీయ వృక్షరాజములన్నీ పుష్పరసము అర్ఘ్యపాద్యంబులు సగుచుండే జాతి వైరము మాని శరభాది మృగపాడి ఇరు కరంబుల త్రోవ నిడుచునుండే సచ్చిదానందమూర్తి అద్వితీయుడు వేదాంగవేత్త ఆ పరాశర మహనీయుడు పడవనెక్కి కూర్చునే నారే 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 ప్రకృతి అంతా కూడా ఎంతో ప్రసన్నంగా మారిపోయిందండి ఆ స్వామి రాకతో. చక్కని ఫలవంతమైనటువంటి వృక్షరాజములన్నీ కూడా పుష్పరసాన్ని అర్ఘ్యంగా అందిస్తున్నాయట ఈ పరాశర మహర్షుల వారికి. జాతి వైరాన్ని విడిచిపెట్టి భయంకరమైనటువంటి మృగాలు కూడా దారికి ఇరుప్రక్కల నిలబడి స్వాగతం సుస్వాగతం మహర్షి అంటూ స్వాగత సుమాంజలు పలుకుతున్నాయి. చక్కగా నెమలి దంపతులు అలా పురువిప్పి నాట్యం చేస్తూ మహర్షికి మనస్సుకు చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సత్ చిత్తం ఆనందం అంటే నిత్యానందం కలిగినటువంటి వాడు స్వామి. ఆయన ఎప్పుడైతే అలా పడవలో కూర్చుని వెళుతూ ఉన్నాడో ఈ బాలికామణి మత్స్యగంధి చక్కగా పడవ నడుపుతోంది. ఆకాశ వీధిలో అలా గానం చేస్తూ వెళుతూ ఉన్నటువంటి నారదుడు వైకుంఠాన్ని చేరుకుని, స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అమనస్క యోగ నిష్ఠా గరిష్ట నాదబిందు కళాతీత సర్వసర్వం సహా చక్రమేలే పరమాత్మ ఈ విశ్వంభరామలయాన్ని ఏలే చక్రవర్తి నమో నమః. స్వామి నీ అనుగ్రహం ఎప్పుడు ఏ భక్తునిపై ఎలా ప్రసరిస్తాయో ఎవరికీ అర్థం కాదు. లీలామానుష విగ్రహ స్వరూపుడవు కదా స్వామి. అత్యవసరం పడి వచ్చాను, మీరు భూలోకంలో వెంటనే అవతరించాలి అన్నాడు నారదుడు. ఏ నారదా, ఎప్పుడు తొందరేనా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అన్నారు. స్వామి ఒక్కసారి చూడండి, దేవుడు లేడు అనేటువంటి నాస్తికవాదులతో ఈ లోకం ప్రబలిపోతోంది. ఆఖరికి నీ ఉనికిని కూడా నాస్తికులు సంశయిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీ ప్రత్యేకతను చాటుకునేటువంటి సమయం ఆసన్నమయ్యింది. వేదాల సారాంశం సామాన్య జనులకు అర్థం కావడం లేదు.
వేదాలను విభజించాలి, వేద విభజన కొరకు భూలోకంలో వెంటనే మీరు అవతరించాలి అన్నాడు నారదుడు. శ్రీహరి పాదార విందాలను పూల తీగల అల్లుకుపోయాడు. అభయమిచ్చి లేవనెత్తారు స్వామి. నాయనా, తప్పక అవతరిస్తానయ్యా అని అనుగ్రహించారు. దండమొక్కటి నీకు దశరథవర పుత్ర, దండమొక్కటి నీకు దశరథవర పుత్ర, రెండు దండంబులు పుండరీక, మూడు దండంబులు ముల్లోక పూజిత, నాలుగు దండంబులు నళిన నేత్ర, ఐదు దండంబులు అమరేంద్రనుత పాద, పదియు దండంబులు భాను తేజ, నూరు దండంబులు నుత జన కల్పక, వేయి దండంబులు వేద వేద్య, లక్ష దండంబులు పక్షీంద్ర వాహన, కోటి దండంబులు కోమలాంగ, అనుచును తీయంతు నిన్ను నేనను దినంబు, అనుచును తీయంతు నిన్ను నేనను దినంబు, నాదు కోర్కెలీడేర్చు స్వామి శ్రీ మనోనాథ మాధవ అనంత పద్మనాభ దయానిధి, పరమ పురుష హరి హరి హరి. జయ ఆంజనేయ వరద గోవింద హరి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు నారదుడు. మరి ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ అవతరించాలి అని అలా ఒక్కసారి క్రిందకు చూశారు. స్వామి సంకల్పం అలా ఉంది. ఈ మహాతల్లి మత్స్యగంధి పడవ నడుపుతోంది. పరాశర మహర్షుల వారు జపం చేసుకుంటున్నారు. మాయం మయమునా నది, జీవనది, మము మరువకు మాని మది, మాయం యమునా నది. ఇక్కడ అవతరించాలి అనుకున్నారు స్వామి. అకస్మాత్తుగా పరాశర మహర్షి ఆ బాలికామణి వంక క్రీగంటి చూశారు. చాలా అందంగా కనిపించింది ఆ అమ్మాయి. ఆహా, యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత. ఈ అమ్మాయి నన్ను ఇంతగా ఆకర్షిస్తోందేమిటి? ఇంతకుముందు చూడలేదా అంటే ఆయన చూశాడు, అది మనకు తెలుసు. కానీ పైన సంకల్పం అలా ఉంది కాబట్టి ఒక్కింత ఆమెను చూడాలనిపిస్తోంది పరాశర మహర్షికి. అమ్మాయి, నీకు మాట చెప్పనా? ఏమిటి స్వామి?
మానవనాథుని పెండ్లియాడి మానవనాథుని పెండ్లియాడి అభ్యంచిత సౌఖ్యమందగలవు. మానవనాథుని పెండ్లియాడి అభ్యంచిత సౌఖ్యమందగలవు. ఆత్మజుల గంధాలము ఏది చూపించుము నీదు హస్తమని తిన్నగ దగ్గర చేరి పైన చేయుంచిన సిగ్గుతో మౌని కిట్టెను. తదరినౌరీ నా అమ్మాయి, నీ ముఖ వర్చస్సు చూస్తూ ఉంటే నీ భవిష్యత్తు చెప్పాలనిపిస్తోంది. చెప్పమంటావా? చెప్పండి స్వామి, మీ దయ. మరేం లేదు కానీ నీవు ఒక చక్రవర్తిని వివాహం ఆడతావు అమ్మాయి. గుర్తుపెట్టుకో, నా మాట అక్షర సత్యం, వేదవాక్కు జరిగి తీరుతుంది. అంతేకాదు, చక్కని సంతానాన్ని కూడా కంటావు, మగబిడ్డలు కలుగుతారు. నీ జాతకమంతా నాకు తెలుసమ్మాయి. ఇంకా చెప్పమంటావా? చెప్పండి స్వామి అంది. మరి అంత దూరంలో ఉంటే ఎలా చెప్పను? కాస్త దగ్గరగా రావాలి కదా అన్నారు పరాశర మహర్షుల వారు. అభ్యంతరం ఏముందండి, ఆయన వయస్సులో పెద్దవాడు, ఆమె బాలికామణి. వినయపూర్వకంగా ఒదిగి వెళ్ళి, స్వామి చెప్పండి స్వామి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది స్వామి అంది. ఏది ఆ చెయ్యలా చూపించు. ఇదిగో స్వామి. ఆహా, ఏం చెప్పాలమ్మాయి, అసలు ఎక్కడా ఏ కొరత లేదు. ఇదిగో అమ్మాయి, ఇంకా చెప్పమంటావా అంటూనే ఆ చెయ్యి అలా తీసుకుని తన భుజం మీద వేసుకున్నాడు మహర్షి. స్వామి, ఏమిటి స్వామి? ఎంత వాడివయ్యా స్వామి, ఇంతగా దుందుడు గదేవి. ఎంత వాడివయ్యా స్వామి, ఇంతగా దుందుడు గదేవి. ఎంత వాడివయ్యా స్వామి. అరయచుంటివాయ్యా తడు కోపమాదునయ్యా. అరయచుంటివాయ్యా తడు కోపమాదునయ్యా. కరమునటరాకువయ్యా, కరమునటరాకువయ్యా. పడవ మునిగి పోవునయ్యా. ఎరుగను నేనెన్నండి దురుసుతనము మౌనులలో. ఎరుగను నేనెన్నండి దురుసుతనము మౌనులలో. శిరము గట్టములు మెరసిన వరమునులకు మోహంబా. ఎంత వాడి అయ్యా స్వామి, అయ్యా స్వామి, అయ్యా స్వామి.
స్వామి, ఏమిటి స్వామిది? మీరెంతో బుద్ధిమంతులని, యోగ్యులని మా తండ్రి గారు ఆవల ఒడ్డున మిమ్మల్ని దింపి రమ్మంటే వచ్చాను, కానీ ఏమిటి స్వామి మీరు అలా చేయడం తప్పు స్వామి. అమ్మాయి, అసలు నేను నిన్ను అంతగా బాధించానా? జాతకం చెప్పమని నీవేగా అన్నావు. ఇదిగో అసలు నీకు అభ్యంతరం ఏమిటి అన్నాడు. స్వామి, చూశారా, నా శరీరం నుండి దుర్గంధపూరితమైనటువంటి చేపవాసన వస్తుంది. నన్ను చూస్తూ ఉంటే మీకు ఇబ్బందిగా లేదా స్వామి? ఓహో, అదాని అభ్యంతరం అన్నాడు. కృతాయోజన గంధా శుశ్రూపజ వరానన మృగనాభి సుగంధం త్వాం కృత్వాం కాంతాం మనోహర. అమ్మాయి, ఇప్పుడు చూసుకో నీ శరీరాన్ని. ఆ దుర్గంధపూరితం పోయి సుగంధ పరిమళాలు నీ శరీరం నుండి వెదజల్లుతున్నాయి. అంతేకాదు, ఆ సుగంధ పరిమళాలు కొన్ని యోజనాల దూరం వరకు వెళుతూ ఉన్నాయి. అందుకే అమ్మాయికి మత్స్యగంధి అన్న పేరు పోయి గంధవతి, యోజనగంధి అనేటువంటి పేర్లు వచ్చాయి. అవును స్వామి, నా జన్మ ధన్యమైంది. నేను చరితార్థురాలనయ్యాను స్వామి అంది. చూసావా, ఇప్పుడు నీకు అభ్యంతరం లేదు కదా అన్నాడు. స్వామి, ఆ ఒడ్డున మా నాన్నగారు ఉన్నారు. ఆయన ఇటే చూస్తున్నారు స్వామి. స్వామి, నా కన్యరికం చెడుతుంది కదా స్వామి. నా తల్లిదండ్రులకు నేను అప్రతిష్ట తెచ్చిన దాన్ని అవుతాను. నా మాట వినండి స్వామి, దూరంగా ఉండండి స్వామి. మీరు అక్కడ నేను ఇక్కడ ఉంటే పడవ ముందుకు సాగుతుంది, కానీ మీరు ఇటుగా వచ్చేస్తే పడవ నిండా మునిగిపోయే ప్రమాదం ఉంది స్వామి. ఉండండి స్వామి అంది. ఆవల ఒడ్డుకు చేరింది పడవ. అమ్మాయి, నీ కన్యరికం చెడకుండా వరం ఇస్తున్నాను అన్నాడు. ఇంకా ఏమిటి అభ్యంతరం అన్నాడు. స్వామి, ఏం చెప్పాలి? సమాజంలో నేను ఎలా జీవించగలను స్వామి? నా మాట వినండి స్వామి అంది. అమ్మాయి, ఈ గతి సంశయోపగతమేమి, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నీవు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానే నేను. నా శక్తి, నా సామర్థ్యం ఏమిటో నీకు తెలియడం లేదు బాలికామణి. ఈ గతి సంశయోపగతమేమి, ఇతడన ఏము ఎరుంగని భైరాగియటల్చు నెంచితివో. కోరుకో దేవకామిని భోగములు ఆశ చేసేదో. పుత్రులు కోరెదో నా బలత్యాగము నీ వెర్రగము కదా. ఒక జాలరి ఇంట పుట్టుడ బాలిక, నీవు ఏం కోరినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు దేవతలు అనుభవించేటువంటి భోగాలు కావాలా చెప్పు, అనుగ్రహిస్తాను. లేదా నగలు, నాణ్యాలు, చీనాంబరాలు, పట్టు పీతాంబరాలు, ఇళ్ళు, వాకిళ్ళు, ఏం కావాలి? ఏమడిగినా ఇచ్చేస్తాను. నేను భైరాగిని కాను. అమ్మాయి, నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను అన్నాడు. ఓరి భగవంతుడా, ఈ స్వామి ఏం కోరినా ఇచ్చేస్తానంటున్నాడు. ఒకవేళ ఈయన మాట వినకపోతే శాపం ఇచ్చేస్తాడో ఏమిటో అని భయపడి, స్వామి సరే
నిన్ను పొందిన నాడు నా కన్యరికమునకు అందు నిందున లోపముందనటులా నా కన్యరికం చెడకూడదు స్వామి, ముందే ఇచ్చానుగా వరం అన్నాడు. స్వామి నీ అంశతో చక్కని మగబిడ్డ వెంటనే నాకు జన్మించినట్టులుగా వరం ఇవ్వండి అంది. తథాస్తు. ఇంకా ఈ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు స్వామి అంది. అలాగే మరి ఇప్పుడు ఆనందమే కదా అన్నాడు. ఇక మీ చిత్తం స్వామి అంది. మానవులు చరించేటువంటి విధానానికి మహనీయులైనటువంటి మహర్షులు చరించే విధానం వేరుగా ఉంటుంది. ఆయన అలా ముందుకొచ్చి, స్వామి ఇది పట్టపగలు కదా స్వామి అంది. ఓహో అదా అభ్యంతరమని కటిక చీకటి మయం చేశాడు పరాశర మహర్షి. వారు ఉన్నటువంటి ప్రదేశాన్ని అంత చీకటి మయం, వారి ఉభయలు ఉన్నటువంటి ప్రదేశం. తన హస్తాన్ని ఆమె మస్తకం మీద పెట్టారు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఎల్ల వేదంబులెరుగు జితేంద్రియుడు ఎల్ల వేదంబులెరుగు జితేంద్రియుడు ఆ పరాశర మహర్షి గంగయొడ్డునా సజ్జవతితో కూడే ఎప్పుడైతే స్వామి తన హస్తాన్ని ఆమె మస్తకం మీద అలా ఉంచారో మధురమైనటువంటి అనుభూతి ఆమె అనుభవించింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. పరాశర మహర్షుల వారు అలా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తపో మహిమ నమ్మౌని బయలెల్ల తమోమయముగా విల్చి తపో మహిమ నమ్మౌని బయలెల్ల తమోమయముగా విల్చి తపోధనుడా పరాశరుడు సత్యవతింకు విరవిల్చి పరమేష్టి కల్పుడకు పరాశరు సమాగమమున సత్యవతి పరమేష్టి కల్పుడకు పరాశరు సమాగమమున సత్యవతి పరసజ్జో గర్భమున వేదం వ్యాసుంకలియ స్తుతమతి కల్పుడకు పరాశరు సమాగము సత్యవతి పరసజ్జో గర్భమున వేదం వ్యాసుంకనియ స్తుతమతి మహాజనులరా, చక్కటి వాయిద్య కళాకారులు, నిష్ణాతులు, ఎంత చెప్పినా తక్కువేనండి. వాయులీన విద్వన్మణి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఇప్పుడు అంటున్నాను. నాణ్యమైనటువంటి వాయులీనం వినాలి అంటే బ్రహ్మశ్రీ పాణ్యం దక్షిణామూర్తి అన్నయ్య గారు, డాక్టర్ దక్షిణామూర్తి గారు వారి యొక్క వాయులీనవే వినాలి. సునాద వాయులీన విద్వన్మణి
4 తీగలపై నవరసాలను అలవోకగా మరి పలికించగలిగినటువంటి నిష్ణాతులు, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. లయబ్రహ్మ, లాస్ లేని పలాస వాస్తవ్యులు శ్రీ నాగేశ్వరరావు గారు. మరి వారు అంత దూరం నుండి మన యందు అభిమానంతో ఇంత దూరం వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన కళాభివందనలు. గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులు. అలాగే వారి గురించి చెప్పాలి. మైక్ సెట్ బాగుంటే కళాకారుడి మైండ్ సెట్ బాగుంటుందండి. మరి వారికి కూడా ప్రత్యేకమైన కళాభివందనాలు. అయ్యా కాస్త శ్రీ వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనం అందరాలు. గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులండి. సమయపాలనం సరిగ్గా ఏ సమయానికి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుందో ఆ కార్యక్రమానికి ఒక అరగంట ముందే వచ్చి కూర్చున్నారు ఆయన. అది సమయపాలనం. జయిందిరా రమణ గోవింద హరి జననం బందిన తోడనే సకల శాస్త్ర శ్రేణి వేదముల్ ఆతని జిహ్వాగ్రమందు నిల్జన్. వేదాలను విభజించడం కొరకు పుట్టాడు మహనీయుడు. ఆయనే వేదవ్యాసుల వారు. ఆయన ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. వ్యాసో నారాయణో హరి అనేటువంటి వేదవాక్కు ఉండనే ఉంది. సజ్జోగర్భమున పరాశర మహర్షుల వారి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణముల చేత సత్యవతి గర్భమున సజ్జోగర్భంలో వ్యాస భగవానుల వారు అవతరించారు. మరి ఈ కార్యక్రమం మహనీయులు శ్రీ అన్నమయ్య పరివారం వారు, ఎందరో మహనీయులు ఉన్నారు, వారందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. చక్కని అన్నమాచార్య సంకీర్తన. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. హరి కమల సతీ ముఖ కమల కమల హిత కమల ప్రియా కమలేక్షణ. కమల సతీ ముఖ కమల కమల హిత కమల ప్రియా కమలేక్షణ. కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలగే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. హరి పరమయోగి జన భాగధేయ శ్రీ పరమయోగి జన భాగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా. పరమయోగి జన భగధేయ శ్రీ పరమ పురుష పరాత్పరా. పరమాత్మ పరమాణు రూప హరి
పరమాత్మ పరమాణు రూప పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువెంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదవే శరణు. జై ఇందిరారమణ గోవింద హరి. ఎప్పుడైతే వ్యాస భగవానుల వారు ఆవిర్భవించారో దేవదుందుభులు మారుమ్రోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. జననం బందిన తోడనే సకల శాస్త్రశ్రేణి వేదముల్ ఆతని జిహ్వాగ్రమందు నిల్జన్. సకల వేదాలు సమస్త శాస్త్రాలు అన్నీ కూడా వ్యాసుని యొక్క నాల్కపై తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఆయన పుట్టగానే దైవాంశ సంభూతుడు. సురలు ఉత్సాహం వరన్ ఘనవస్త్రాళి కమండలము అఖిలమాకాశముందుండి ఆతనికి అర్పించిరి. కమండలం కృష్ణాజినం ఆకాశ వీధి నుండి దేవతలు స్వామి కోసం పంపితే అవన్నీ తన కోసమే అన్నట్లుగా చక్కగా గ్రహించారటండి. అమ్మా వందనం, నేను వెళుతున్నాను తల్లి అన్నాడు ఆయన. నాయనా ఇప్పుడే పుట్టావు, అప్పుడే వెళ్ళిపోతావా? తనివి తీరా నేను ఇంకా చూడనే లేదే. నీ ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకు లేదా నాయనా? నేనేం పాపం చేశాను? ఇప్పుడే పుట్టావు, అప్పుడే రుణం తీరిపోయిందా? బంధం తెంచుకుని వెళ్ళిపోతానంటున్నావు. గచ్చమాతః, నేను వెళ్ళాలి తల్లి. నా జీవితానికి అర్థం పరమార్థం ఇది కాదమ్మా. నేను వెళుతున్నాను అంటే అప్పుడు పుట్టక ముందే ముని వేషమును బోని జనుచుండెనని చింత తలపకమ్మా. పద్మశ్రీ గ్రహీత మాన్య మహోదయులు పూజ్యులు పెద్దలు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు ఇచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన కళాభివందనమందరాలు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పుట్టక ముందె ముని వేషమును భూని జనుచుండెనని చింత తలపకమ్మా. సారవిహీనమీ సంసార సాగరం తరింపగా త్రోవ చూపింపుమమ్మా. సారవిహీనమీ సంసార సాగరం తరింపగా త్రోవ చూపింపుమమ్మా. మీసాలపై తేనె మిసమిసలు ఇహలోక కాంక్షలు నాకు అంటగట్టకమ్మా. వేదాంత వీధుల విహరించు మోక్షలక్ష్మీ కటాక్షముల నాశింతునమ్మా. తలచినప్పుడు నీ కల నిలుతునమ్మా. తలచినప్పుడు నీ కడ నిలుతునమ్మా.
కంటదడి పెట్టకమ్మ నన్గన్న తల్లి. అమ్మా, నేను పుట్టగానే ఈ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నావా తల్లి? ఇది నా బాధ్యత, వెళ్ళక తప్పదమ్మా. మీసాలపై తేనె మిసమిసలు ఇహలోక కాంక్షలు నాకు అంటగట్టకమ్మా. వేదాంత వీధుల విహరించు మోక్షలక్ష్మీ కటాక్షములను ఆశింతునమ్మా. తలచినప్పుడు నీకడ నిలుతునమ్మా. కంటదడి పెట్టకమ్మా నన్గన్న తల్లి. నీవు ఆవేదనతో నన్ను సాగనంపవద్దు తల్లి, ఆనందంగా పంపించమ్మా. మళ్ళా నీవు నీ హృదయంలో నన్ను ఎప్పుడు తలంచుకుంటావో అప్పుడు నేను నీ కళ్ళ ముందు ఉంటాను. కంటతడి పెట్టవద్దు నన్గన్న తల్లి అంటూ మాతృవందనం చేసి వ్యాసుల వారు అలా వెళ్ళిపోయారు. బరువెక్కినటువంటి గుండెతో ఆయమ్మ వ్యాసుని వంకే కనుచూపు మేర వరకు చూసి తిరిగి ఇంటికి చేరుకుందండి. జయంతిరా రమణ గోవింద హరి. ఇది ఇలా ఉండగా బ్రహ్మలోకంలో బ్రహ్మ విచారం కొనసాగుతోంది. ఆ రోజు నదీమ తల్లులందరూ కూడా చక్కగా వారి వారి యథారూపాలు పొంది బ్రహ్మలోకానికి వస్తూ ఉన్నారు. సాన్నిదని మదటి సరిడి సని సనిదని మదని సగరి సాన్నిదని సనీద మదని 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 సాన్నిదని మదని గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, కృష్ణ, గోదావరి, ఆ జీవ నదులన్నీ కూడా నదీమ తల్లులందరూ కూడా వారి వారి యథారూపాలను పొంది ఆ సత్యలోక ప్రవేశం చేసి వారి వారి ఆసనాలలో సుఖాసీనులై కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో గంధర్వుడైనటువంటి మహాభిషుడు అనేటువంటి వాడు అలా క్రీగంటి గంగవంక చూశాడు. గంగమ్మ తల్లి కూడా మహాభిషుణ్ణి చూసింది. ఇది బ్రహ్మదేవుడు చూశాడు. అప్పటి వరకు చక్కని చర్చ జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి అన్నారు కొందరు, సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు ఇంకొందరు. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇట్లా సంభాషణ కొనసాగుతోంది. చదువుల తల్లి సరస్వతీదేవి కమ్మగా వీణ వాయిస్తోంది. చర్చ కొనసాగుతోంది. మరి అందరి ఆరాధ్య దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ బ్రహ్మలు, సీతారాములు దంపతులు ఎలా ఉండాలి సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. 63లా ఉంటే అన్యోన్య దాంపత్యం. అంటే 6 ఇలా 3 ఇలా ఎదురెదురుగా ఉంటాయి. 63లా ఉంటే ఆ ఇల్లు స్వర్గం. అలా కాకుండా 36లా ఉన్నారనుకోండి, అంటే ఎడమొహం పెడమొహం, అలా ఉంటే ప్రత్యక్ష నరకం. 63 లాంటి అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ సత్యలోకవాసులైనటువంటి వాణి బ్రహ్మలు ఆనందంగా ఆ చర్చ కొనసాగిస్తూ ఉండగా ఈ గంగను మహాభిషుణ్ణి గంగ చూడడం బ్రహ్మ చూశాడు. గంగా, ఏమీ నీ చపలత్వం, భూలోకమును అవతరించు, నీ భోగాలు తీర్చుకుని మళ్ళా తిరిగిరా పో అన్నాడు. మహాభిష గంధర్వ జాతిలో పుట్టి నీ చపలత్వాన్ని విడిచిపెట్టలేదు చూడు.
ఇది సత్యలోకమని తెలుసు కూడా నీ మనో చాపల్యం చూస్తూ ఉంటే హిసి సిగ్గుగా ఉంది. ఇదిగో నీవు కూడా భూలోకంలో ప్రతీప చక్రవర్తి కుమారుడవై శంతనుడవై పుట్టి నీ యొక్క ఇచ్ఛ తీర్చుకుని రా పో అని శాపం ఇచ్చాడు బ్రహ్మ. ఉభయులు కూడా ఇక భూమి మీదకి వచ్చారు. శంతన మహారాజుగా ప్రతీప చక్రవర్తి కుమారుడిగా జన్మించాడు మహాభిషుడు గంధర్వుడు. ఇక గంగమ్మ తల్లి మానవ రూపాన్ని ధరించి అలా అరణ్య ప్రాంతంలో తిరుగాడుతూ ఉందండి. ఆ సమయంలో శంతన మహారాజు గారు వేటకని బయలుదేరి వస్తూ ఉన్నాడు. అలా తిరిగి 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 శంత మహారాజు వయ్యారాలు వలకబోస్తూ నడుస్తూ ఉన్నటువంటి గంగను చూచాడు. ఆ గంగ ఎంత అందంగా ఉందో. అలా చూసి చూడగానే అమ్మాయి నీ పేరేమిటి అన్నాడు. నా పేరు గంగ, గంగమ్మ అని కూడా పిలుస్తారు అంది. ఓహో, నీ కులగోత్రాలతో నాకు పని లేదు, నన్ను వివాహమాడతావా అన్నాడు. తల్లిదండ్రులు కులగోత్ర సూత్రములు తెలియని కన్యను నేను, కులగోత్రంబులు నాకు తెలియవు, నా తల్లిదండ్రులు నాకు తెలియదు. రాజా, తల్లిదండ్రులు కులగోత్ర సూత్రములు తెలియని కన్యను నేను, పిలుతురులెల్లరు గంగమ్మాయని, పిలుతురులెల్లరు గంగమ్మాయని వనములనే జనుచున్నాను. భవానక్క నమస్కారం. నా కులగోత్రాలు నాకు తెలియవు, నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను అందరూ గంగా అని పిలుస్తారండి అంది. సరే, నేను నిన్ను మనసారా వరించాను అన్నాడు. నేను నిన్ను వివాహమాడదలిచాను అన్నాడు. రాజా, మీరు నన్ను వివాహమాడాలి అంటే ఒక్క షరతు ఉంది, ఒప్పందం. ఏమిటది? నేను ఏ పని చేసినా మీరు అడ్డు చెప్పకూడదు. ఓహో, అలాగా. నా మాటను మీరు ఎదిరించి మాట్లాడకూడదు. ఇది మీకు ఇష్టమైతే ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను అంది. లేదంటారా, నేను ఇలా వెళతాను, మీరు అలా వెళ్ళండి అంది గంగమ్మ. లేదు లేదు లేదు, నువ్వెలా అంటే అలాగే అన్నాడు. చక్కగా వారి కళ్యాణం జరిగింది. వారి ఆనందానికి ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను తీసుకుని పోయి ఈ గంగమ్మ అలా గంగలో ముంచేసింది. హరిహరి ఇది చూశాడు శంతన మహారాజు. గంగా, అసలు నీవు మనిషివేనా? లోకల్లో ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అని అడగాలి అనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. కారణం, ఆమె పనికి మాటకు అడ్డు చెబితే వెళ్ళిపోతానని ముందే షరతు పెట్టిందిగా. ఆమె మీద ఉండేటువంటి వ్యామోహం చేత అడ్డు చెప్పలేకపోయాడు శంతనుడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, దగ్గర దగ్గర 7 బిడ్డల్ని గంగమ్మ గంగపాలు చేసిందండి. ఇక అష్టమ గర్భంలో పండంటి మగబిడ్డను మోసి కన్నది గంగమ్మ. ఇక ఈ బిడ్డను కూడా దూరం చేస్తుందేమోనన్న భయం, బాధ అతనిని వెంటాడి వేధించసాగింది. గంగ దూరమైనా పర్వాలేదు, కానీ ఆ బిడ్డను నేను దూరం చేసుకోలేను.
అని ఒకసారి ఆ బిడ్డను ఎప్పుడైతే ప్రసవించిందో హడావిడిగా వెళ్ళిపోయాడు అంతఃపురానికి. యథాప్రకారంగా ఆ బిడ్డను తీసుకుని అలా భుజానికి ఎత్తుకుని అలా 2 అడుగులు వేసింది అంతే. గంగా ఆగో, నువ్వేం చేస్తున్నావు గంగా? అసలు నువ్వు మనిషివేనా? కడుపాడియది గంగ వెళ్ళి మడుగా గంగా, కడుపాడియది గంగ వెళ్ళి మడుగా కాంత స్వరూపంబుగా ఎక్కడ దాపరించితివి రాక్షసవిగాని? ఆగాగుము తరుణి, హరి 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 గంగా, నీవు మనిషివి కాదు, నీవు నిజంగా రాక్షసివి. లోకల్లో ఏ తల్లైనా కడుపున పుట్టిన బిడ్డల్ని, నవమాసాలు మోసిన బిడ్డల్ని నీళ్ళపాలు చేస్తుందా గంగా? నీ మీద ఉండే వ్యామోహంతో భార్య విధేయుడనైన నేను నీకు బానిసనై దాసుడనై చేతులారా 7 బిడ్డల్ని నీకు అర్పించుకున్నాను గంగా. ఇక నేను భరించలేను. నీకు నాకు వియోగం కలిగినా పర్వాలేదు, నీవు మరణించినా నాకు బాధ లేదు గంగా. ఈ బిడ్డను మాత్రం నేను దూరం చేసుకోలేను గంగా. నా బిడ్డను నాకు అప్పగించు, వెళ్ళిపో. ఇక నీకు నాకు ఇంకెక్కడి దాంపత్యం? నీలాంటి దానితోనా ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది? ముక్కు పచ్చలారని బిడ్డల్ని చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చి? గంగా పో, ఆ బిడ్డను అక్కడ పెట్టు, వెళ్ళిపో. నీ ముఖం కూడా నాకు చూపించకు. ఛీ రాక్షసి, అసలు నీకు మనిషివే కాదు అని కన్నీటి పర్యంతమై గంగను నింద చేస్తూ ఉంటే గంగమ్మ భూదేవంత సహనాన్ని వహించి, స్వామి నన్నంటున్నారా బిడ్డల ఉసురు తీశానని? నాకు మాత్రం ఉండదా అండి తల్లి ప్రేమ? అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏనాడైనా అడిగారా సౌమ్యంగా? నేను చేసే పనికి అడ్డు చెప్పొద్దు అన్నాను కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కింత నిదానంగా సావధానంగా ఏనాడైనా నా ప్రక్కన కూర్చుని మీరు అడిగారా? అడిగితే సమాధానం చెప్పేదాన్ని. ఆనాడే చెప్పాను, మన ఇద్దరి మధ్య ఏదైనా తగాదా అంటూ వస్తే ఇక మీకు నాకు రుణం తీరినట్టేనని, మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోతానని, ఇంకా మీరు ఎంత వెతికినా నేను కనపడనని, తిరిగి రానని మొత్తుకుని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ఆ బిడ్డలు ఎవరనుకున్నారండి? మన ప్రేమ ఫలంగా పుట్టిన బిడ్డలే. కానీ వాళ్ళు ఎవరనుకున్నారు? అష్టవసువులు. మీరు అరణ్యంలో నన్ను చూడక మునిపే ఒక సన్నివేశం జరిగింది. అష్టవసువులు దైవాంశ సంభూతులు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు,
ఈ అష్టవసువులు వశిష్ఠ మహర్షి శాపానికి లోనై వాళ్ళు నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డారు. ఏమిటా కథ అంటే, ఈ అష్టవసువులు అనేటువంటి వారు చక్కగా ఆకాశ వీధిలో వెళుతూ ఉన్నారు. ఆనందంగా వెళుతూ ఉన్న తరుణంలో చూడండి, విధి ఎంత బలీయమైందో. మనం ఊహించనిది జరిగితేనే కదా జీవితం. అన్నీ మనం అనుకున్నట్లుగా జరిగిపోతే అసలు ఇది జీవితం ఎందుకు అవుతుంది? అలా ఆకాశ వీధిలో వెళుతూ ఉన్న తరుణంలో ఆ అష్టవసువుల్లో ఒక వసువు భార్య వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువును చూచి తెగముచ్చటపడి, స్వామి మీరు వెళ్ళి అన్ని కామధేనువు పాలు, అది అమృతతుల్యమండి, తీసుకురండి అని అడిగింది. భార్య కోరిక తీర్చడం కొరకు మొత్తం అష్టవసువులందరూ కూడా క్రిందకు దిగారు. అన్ని పాలు అడిగితే కామధేనువు ఇవ్వనంటుందా? ధేనోహ కేవలం తృణాని భక్ష్యంతి మధురం పుష్టికరంచ దుగ్ధం వితరంతి. గడ్డి తిని గోవులు పాలిస్తున్నాయి. మరి ప్రతిఫలంగా ఆ పాలు తాగి మనిషి విషం కక్కుతున్నాడు. అన్ని పాలు అడిగితే తల్లి తర్వాత తల్లి గోమాత ఇవ్వనంటుందా? ఇస్తుంది, కానీ అడగలేదు. మరి వశిష్ఠ మహర్షినైనా అడిగారా అంటే అది లేదు. అపహరించుకుపోవాలి అని అక్రమంగా అన్యాయంగా కఠిన కర్కశ పాషాణ హృదయంతో ఆ కామధేనువును తరలించుకుపోతున్నారు ఈ 7 వసువులు. ఆ అష్టమ వసువు అది తప్పు అని నిందించాడు, ఖండించాడు. వినలేదు. ఆర్తనాదాలు చేసింది కామధేనువు. అది విన్నటువంటి వశిష్ఠ మహర్షి, మీ వసుత్వం పోయి మీరు భూలోకంలో మానవ మాతృలుగా జన్మిస్తారు అని శపించాడు. వాళ్ళు ప్రాధేయపడి తరుణోపాయం చెప్పమంటే, తిరిగి మరణించిన తర్వాత మీ వసుత్వం మీకు వస్తుంది, కానీ ఈ 8వ వసువు మాత్రం పుట్టిన తర్వాత ఆయన చాలా కాలం ఈ భూమి మీద ఉంటాడు. ఆయన సూర్యచంద్రులు ఉన్నంతకాలం అతని చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా నిలిచిపోతుంది అని శాసనం చేశాడు. ఈ కథనంతా కూడా వాళ్ళు మార్గమధ్యంలో గంగమ్మ తల్లికి నివేదన చేసుకుని తమ ఆవేదన, అమ్మా శంతన నృపతికి భార్య వగుము నీ చల్లని కడుపున మేము, శంతన నృపతికి భార్య వగుము నీ చల్లని కడుపున మేము, సంతతిగా జనియుతుము మముగొని జలములందు విడుము. అమ్మా గంగమ్మ తల్లి, లోకపావని, విష్ణు పాదంబున ఆవిర్భవించినటువంటి జగన్మాత, నీ పవిత్ర గర్భాన మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. శంతన మహారాజు వేటకని వస్తూ ఉన్నాడు, ఆయనను నీవు వరించి వివాహమాడు. మేము పుట్టగానే నీళ్లపాలు చెయ్యి, మా ప్రాణాలు తీ, మరేం పర్వాలేదమ్మా, మా వసుత్వం తిరిగి మాకు రావాలి కదా అని ఈ కథనంతా పూసగుచ్చినట్లు గంగమ్మ తల్లికి చెప్పి తమ ఆవేదన నివేదన చేస్తే ఆ తల్లి అంది, నాయనా నాకు మాత్రం తల్లి ప్రేమ ఉండదా? ముక్కుపచ్చలారని బిడ్డలను బొడ్డు కూడా తెగకముందే ఎలా చంపేయమంటారు అని బాధపడితే, అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడి మీద ఈ ప్రేమంతా వాడి మీద చూపించు, ఈ భూమి మీద చాలా కాలం ఉంటాడు, అతడు మహనీయుడు అని చెప్పి వారు వెళ్ళిపోయారు. ఆ అష్టవసువులే మనకు పుట్టినటువంటి సంతతి. 7 మనం శాప విమోచనం గావించామండి. ఈ అష్టమ గర్భంలో పుట్టినటువంటి బిడ్డ సామాన్యుడు కాదు. తల్లి లాలన చాలా అవసరం, అలాగే తండ్రి పాలన కూడా అవసరం. కాబట్టి ఈ బిడ్డకు చక్కని విద్యాభివృద్ధులు కలుగ చేసి తిరిగి నేను మీకు అప్పగిస్తాను, ఇక సెలవు. మరి మనం అనుకున్నటువంటి మాట
భగ్నమైంది కాబట్టి వెడలిపోతున్నాను అని అంత జాహ్నవీదేవి స్వస్వరూపము చూపి వెడలే ఆయనెవరో కాదు, గాంగేయుడు, సత్యవ్రతుడు, దేవవ్రతుడు. అతడే భవిష్యత్తులో తండ్రి కోసం బ్రహ్మచర్య వ్రత దీక్షను పాటించి ఆజన్మ బ్రహ్మచర్య వ్రత దీక్షను మరి చేబూని భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. మరి భీష్మ జననం కథ సమాప్తమైంది. ఈరోజు ఇంతటి మహదవకాశం హరికథా పితామహులైన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి 159వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని హరికథ కేసరి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారి జయంతిని పురస్కరించుకొని మరి వారి యొక్క సంస్మరణ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వారి పేరు మీద నాకు సత్కారాన్ని ఏర్పాటు చేశారు అంటే నా జన్మ ధన్యమైనట్లుగా నేను భావిస్తున్నాను. నా వయస్సు కానీ మరి నా పాండిత్యం సరిపోదు. కేవలం వారికి నాయందు ఉన్నటువంటి అభిమానం, ఆప్యాయత, ఇది నాపై వారుకున్న వాత్సల్యంగా నేను స్వీకరిస్తున్నాను. స్వర్గీయ బ్రహ్మశ్రీ తూములూరి లక్ష్మణ శాస్త్రి భాగవతుల వారు గురుదేవులు, వారి ఆత్మశాంతిని కోరుతూ వారి కుమారులు బ్రహ్మశ్రీ శేషు గారు కణాభిమానంతో నాకు 100 రూపాయలు, వాయిద్య బృందానికి 100 రూపాయలు కట్న కానుకలు బహూకరించారు. అన్నమయ్య పరివారం సభ్యులు ఉమామహేశ్వరరావు గారు వారికి 1116 నగదుతో సత్కరిస్తారు. శంకర్